శివాజీ మహారాజు గురించి ఇవాళ శివాజీ మహారాజుని మతోన్మాదులు తమ యొక్క సింబల్ గా వాడుకుంటారంటే మనం సిగ్గుపడాలండి. మనం ఏం పని చేయట్లేదు అర్థం. శివాజీ మహారాజు మీరు ఆశ్చర్యపోతారు, భారతదేశంలో ఇలాంటి గొప్ప మహానుభావులు వస్తారండి. ఎందుకంటే శివాజీ మహారాజు తాతగారు పీర్ బాబా షా షరీఫ్ అనేటువంటి ఒక సూఫీ గురువు గారి యొక్క భక్తుడు. ఆయన నాకు పిల్లలు లేరు అని ఆయన ప్రార్థిస్తే ఆ గురువు గారి దయ వల్ల ఈయనకి 2 పిల్లలు పుట్టారు. ఆ గురువు గారి పేరు మీద ఆయన పేరు షా షరీఫ్. ఒక పిల్లవాడి పేరు షాజీ, ఒక పిల్లవాడి పేరు షరీఫ్ జీ అని పెట్టుకున్నాడు ఈయన. ఆ షాజీ కొడుకే శివాజీ. హిందూ ముస్లిం ఐక్యత స్రవంతి యొక్క బిడ్డ ఆయన. అందుచేత ఆయన ఏనాడు విద్వేషం చూపలేదు. ఆయన పట్టాభిషేకానికి రాయగడ్డను అలంకరించినప్పుడు అనేక దేవాలయాలు కట్టారు. ఆయన చూడడానికి వచ్చాడు. రేపు పట్టాభిషేకం లేకపోతే వచ్చే నెలలో అంటే ఆయన తనిఖీ చేయడానికి వచ్చాడు. ఏమయ్యా ఇన్ని గుళ్ళు కట్టారు కదా, మరి నా పౌరుల్లో కొంతమంది ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ గురించి ఒక మసీదు కూడా మీరు అట్లా వేయడం వీళ్ళు గుండె అయిపోయింది. ఈయన మాట అంటే వాళ్ళకి తెలియదు. మసీదులు కొలదయాల్లో బ్యాచ్కి ఎలా అర్థమవుతుంది చెప్పండి విషయం. శివాజీ స్వయంగా తన ప్యాలెస్ ఎదుర్కొంటే మసీదు కట్టించుకున్నాడు స్వయంగా. ఇటువంటి శివాజీ సైన్యంలో 60,000 మంది ముస్లింలు ఉండేవారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 60,000 మంది. అంతేకాదు ఎదుర్కొంటే బహమనీ సుల్తాన్ ఉంటే ఆ బహమనీ సుల్తాన్కి దండం పెట్టి నీ దగ్గర పనిచేయని పఠాన్లు అనేక మంది బ్యాచ్ల కింద శివాజీ గారి దగ్గర వచ్చి పనిచేస్తామనేవారు. ఎందుకంటే మీ విద్వేషం మాకు అక్కర్లే, ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తాడు అని. శివాజీ యొక్క ముఖ్యమైనటువంటి ఫిరంగులు నిర్వహించేటువంటి అధికారులు ముస్లింస్. ఆయన యొక్క నావికాదళం వాళ్ళ శివాజీ పేరు మీద అక్కడ నేవీకి సంబంధించినటువంటిది అక్కడ ఆయన విగ్రహాన్ని బొంబాయిలో పెట్టారు. శివాజీకి సంబంధించిన నేవీ నిర్వహించేది ముస్లింస్. ఆయన యొక్క అంగరక్షకులు ముస్లింస్ ఉన్నారు. చివరికి ఆయన ఔరంగజేబు కొలను తప్పించుకు పారిపోవడానికి ఆయనలాగా వేషం వేసుకుని ఆయనలాగా తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేసినటువంటి ఒక మదర్ మెహతార్ అనేటువంటి వ్యక్తి ముస్లిం. ఇది భారతదేశం అంటే. ఇవాళ శివాజీ అంటే హిందూ, ఔరంగజేబు అంటే ముస్లిం. వీళ్ళిద్దరు కొట్టుకు వచ్చారు. కానీ వాస్తవం అది కాదు. ఔరంగజేబు తరఫున శివాజీని పట్టుకోవడానికి వచ్చినటువంటి రాజస్థాన్ సంబంధించినటువంటి రాజపుత్రుడు ఆయన హిందూ. అలాగే శివాజీ తరఫున పోరాడినటువంటి అనేక మంది ముస్లింస్. అంచేత వాళ్ళు రాజులుగానే కొట్టుకున్నారు. కానీ ఔరంగజేబు మత ద్వేషాన్ని కనబరిచాడు. అంచేత సామ్రాజ్యం ఏదైతే అక్బర్ దగ్గర నుంచి ఒక అవిచ్ఛిన్నమైన పరంపరతో దాన్ని ఆయన బలహీనపరిచాడు. ఆయన సోదరుడు దారాషికో అధికారంలోకి వస్తే భారతదేశం వేరే పద్ధతిలో ఉండేది. దారాషికో అక్బర్ భారతీయ చిహ్నాలు అవుతారు కానీ వీళ్ళు కాదు. కానీ ఏదైతే శివాజీ ఉన్నాడో ఆయన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించలేదు. హిందువుల ముస్లింల సమిష్టి సామ్రాజ్యాన్ని, భారతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.